క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. అది గ్రేట్. నెక్స్ట్ పిక్చర్. వావ్. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? జన సైనికుడు. ఇది మనం చెప్పేంత ఇదా మ్మ్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు ఏమీ బాబులో? లేదు. ఒకటేలా ఉంటాడు, ఏమీ డిఫరెన్స్ ఉండదు. చాలా నేను 10th క్లాస్ అప్పుడు నేను- ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇది ఎలా ఉంటుందంటే చిత్రం తర్వాత ఇమ్మీడియట్గా ఒక 6-7 సినిమాలు బిజీ, కంప్లీట్ బిజీ. కాలేజ్ అని చెప్పి శివాజీ అనేది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నాకు మొబైల్ లేదు స్టార్టింగ్ ఆ టైంలో. సూర్య మూవీస్ నుంచి కాల్ వచ్చింది. ఇది ఆ కంపెనీకి ఏదైతే సినిమా చేస్తున్నానో ఆ ప్రొడ్యూసర్కి కాల్ వచ్చింది. ఇట్లా బాబు అర్జెంటుగా అబ్బాయిని చూడాలంటున్నాడు, రమ్మంటున్నాడు. ఆయన షూట్ ఆపేసి వెహికల్ ఇచ్చేసి వెళ్ళంటే నెక్లెస్ రోడ్లో షూట్. గుడుంబ సత్తి సీన్ ఉంటుంది కదా, 2 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడతాను. ఆ సీన్ జరుగుతుంది. దిగా వెళ్ళేసరికి కూర్చొని ఉన్నాడు. వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ పట్టేసుకున్నాడు. సరే పోనీ ఇట్లా దగ్గరికి వెళ్తున్నాడు విష్ చేద్దామని. చేయబట్టేసుకో ఇట్లా అంటుంటే వాడిని పిలిచి పంపి దగ్గర వెళ్ళగానే తను లేచి నించున్నాడు. నేను షాక్. లేచి నించున్నాడు. ఫస్ట్ సెకండ్ ఇచ్చాను, షివరింగ్ అవుతుంది. దానికి ముందు 2 months బిఫోర్ బద్రి. అది ఎలా ఉంటుంది క్రేజ్ థియేటర్లో గోల గోల చేసింది మనం. సెకండ్ ఇచ్చేసరికి కూర్చోండి అని చెప్పి కూర్చున్నాడు. అర్థం కావట్లేదు నాకు అసలు ఇది ఏంది అంటే. ఇదంతా చిరంజీవి గారిని కలవక ముందుకు ఫస్ట్ కళ్యాణ్ బాబుని కలిసింది. అప్పటిదాకా నేను చిరంజీవి గారిని కలవలే. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీలో. సరే వణికిపోతున్నది, టెన్షన్ అయిపోతుంది, సెట్టింగ్ వస్తుంది. ఏం పర్లేదు రాత్రి మీ చూశాను, బాగుంది, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారు అని 10th క్లాస్ సార్ అండి. ఓకే, యాక్చువల్లీ సినిమాలో సీన్ లేదు, లైట్ ఆలోచించాను, ఒక సీన్లో మిమ్మల్ని వాడదాం అనుకుంటున్నాను, మీకు ఓకేనా అని. నాకు ఓకే అండి, ఆయన అడగడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అటు ఇటు చూస్తున్నా దిక్కులు. ఆయన సూర్య గారు వచ్చారు అప్పుడే. ఓకే వాళ్ళు తమిళ్లో ఏదో మాట్లాడుకున్నారు, తమిళ్ రాదు మనకి. సరే ఓకే అన్నాక ఇంకోకే మనం షూట్ చేద్దామని చెప్పి పంపించారు. రత్నం గారు వచ్చి చెప్పారు సినిమాలో సీన్ లేదు తమిళ్ వర్షన్లో. విజయ్ జ్యోతిక రాత్రి చూసిన దగ్గర నుంచి ఆ పిల్లని వాడాలి మనం, ఎక్కడైనా వాడదాం, మిగిలింది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో ఎట్లా అంటే సూర్య అంటాడు ఇరికిచ్చే ఛాన్స్ లేదు కదా డైరెక్టర్. సూర్య ఎక్కడ పెడతాం చెప్పు, ఇక్కడ రౌడీలోకి పనికిరాడు, అటు కాలేజీలో స్టూడెంట్గా పనికిరాడు, చిన్నగా ఉన్నాడు కదా, ఎట్లా పనికి వస్తాడు మనకు, నేను రాస్తా కదా అని చెప్పి చెప్పాడు. పొద్దున్న లొకేషన్కి వచ్చేయమని చెప్పారు. నెక్స్ట్ డే షూట్. లొకేషన్కి వెళ్ళినాక హాఫ్ డే అవుతుంది, ఇంకా షూట్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏంట్రా బాబు అని చూస్తే రాస్తున్నాడు సీన్. నన్ను చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారే ఆయన రాసింది ఆ సీన్ రాసిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నన్ను పిలిచేసి తెలంగాణ యాసలో ఆయనకు ఇష్టం బాగా, ఇది నేను ఇలా రాశాను బాబు, నువ్వు ఇది నీ స్టైల్లో ఎలా చెప్తావు చెప్పు అని చెప్పేసరికి ఆయన పగలబడి నవ్వుకున్నాడు. ఒకసారి ఒక 2 lines. అదే వచ్చేసి ఏం తమ్మి ఏం చేస్తుంటావు, యాక్చువల్లీ ఏం తమ్ముడు ఏం చేస్తుంటాను, ఏం తమ్మి ఏం చేస్తు, కొబ్బరి తింటున్నా, వస్తా అంతే. ఎక్కువ లేదు, చిన్నగా ఆయన అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసేసాను. అయిపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత సీన్ వచ్చే చోటా మోటో గేట్ కోళ్ళాడు. అన్నాక పర్మిషన్ నేనే జా అని పోల్ తాకినాయి అన్న అన్నో ఇల్లు చేస్తున్నారే. అక్కడ నుంచి ఆయన ఎంట్రీ ఉంటుంది. అది యాక్చువల్లీ అసలు ఆ చెక్ పోస్ట్ సీనే లేదు, జస్ట్ గుడి బయట ఆయన అటాక్ చేయాల్సింది. ఓకే, ఈ సీన్ వల్ల ఆ చెక్ పోస్ట్ వేసేసి ఆ ఫైటర్స్ని పెట్టేసి మొత్తం అంతా అంటే ఆ జుట్లు కత్తిరించడము, ఈ గన్ చంపకుండా ఒక మెసేజ్ ఇస్తాడు కదా, చంపాలంటే నిమిషం పట్టదు, తిరిగి ఇవ్వలేం. సో అది మెయిన్ అక్కడ కంటెంట్. దాంట్లో నన్ను యాడ్ చేసుకొని ఈ సీన్ క్రియేట్ చేయడం. దాంట్లో ప్రాపర్టీస్ మళ్ళీ మన ప్రాపర్టీ పెడదామని చూస్తే వెతుకుతున్నాడు ఏం ప్రాపర్టీ, సెట్ ప్రాపర్టీస్ అన్నీ ఏదైతే వస్తున్నారు. అట్లా వద్దు, న్యాచురల్ గుడి కదా సార్, కొబ్బరి చీప బాగుంటుంది సార్ అని. వెరీ గుడ్ తెప్పించు కొట్టి మొత్తం ఆ సీన్ అయిపోయేంత వరకు ఇన్ని కొబ్బరి చిప్పలు తెప్పించి పెట్టినారు ఫ్రెష్. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చిన్నోడా పెద్దోడా అనేది సంబంధం లేదు, ఒక మనిషికి మర్యాద అంతే. పవన్ కళ్యాణ్ గారు మీరు అంటాడు, మీరు అంతే. నేను అదే షాక్ అసలు. ఎలా అంటే గ్యాప్లో కూర్చున్నాము, లైటింగ్ అవుతుంది, యాపిల్ ఇచ్చాం తీసుకోండి సార్. పర్లేదు సార్ తీసుకోండి, పర్లేదు తీసుకోండి మీరు. అది కూడా ఒక టెన్షన్. ఎట్లా ఉంటుంది, ఒక మనకు ఎక్స్పెక్ట్ చేయని తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఈ 3 సినిమాలు ఆ టైంలో ఎలా ఉండేది మీకు ఐడియా ఉంది కదా. అసలు ఫుల్ 1010th క్లాస్ అంటే అసలు వేరే లెవెల్.
ఇదే బద్రీ సినిమాకి లైన్లో నించున్నాం టికెట్కి, దొరకలేదు ఫస్ట్ మార్నింగ్ షో. మళ్ళీ మ్యాట్నీకి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు, ఆయన లైన్లో కూర్చున్నాం. అలా ఉన్న పర్సన్ సడన్గా మన పక్కన కూర్చోబెట్టుకొని యాపిల్ తినిపించుకుంటూ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత కత్తి ఇవ్వడం. అసలు కత్తి లేదు ఫస్ట్, నేను వాడతా అని చెప్పి అది పట్టుకొని వచ్చేసి దాన్ని నా చేతికి ఇవ్వడం, మాటికి ఇది పట్టుకో, ఈ ప్రాపర్టీ బాగుంది, నీ చేతికి ఇస్తా. ఇట్లా ఆయనకి ఎట్లా అంటే నాకు ఒక్కటబ్బా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులో ఎలాంటి మార్పు రాలేదు, కలిశాను, కల్మషం లేని మనిషి కలిశాను. అజాత శత్రు అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలో. 100%. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినారియో మారిపోయింది కదా. అంటే ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆయనని ఇలా చూస్తేనే హ్యాపీ. ఎందుకంటే నెక్స్ట్ సీఎం అవుతారు అనిపిస్తుందా? అంటే పొలిటికల్ మనం చాలా లాంగ్, మనకు తక్కువ దాని గురించి నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, స్క్రీన్ మీద ఫైట్స్, తన యాటిట్యూడ్, తన వే ఆఫ్ స్టైల్ అది చూడడం డిఫరెంట్. రియాలిటీకి వచ్చేసి కొన్ని జరుగుతున్నాయి, అదే బాగుంటుంది అంటే మన ఫీలింగ్ అంతే. వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పలేము. ఇప్పుడు జరుగుతున్నాయి మీడియాలో, ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా. అవును, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అసలు నచ్చదు. అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూడా నా సీన్ జరిగేటప్పుడు వద్దన్నారు ఫస్ట్, ఎందుకు లేండి మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్. సూర్య తమిళ్లో చెప్తున్నాడు, పిసి శ్రీరామ్ గారు కూడా ఎందుకు చిన్నదానికి అవసరమా, నెక్స్ట్ అది నాకు కావాలి, వర్త్ నాకు అనిపించింది. పేలింది బాగా థియేటర్. అది వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ ఒక్క ఇది ఆయనకు కనిపించింది. మరి మనం స్పెషాలిటీ అనుకోది మా తేజ గారిది.